తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.